ఈ 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతుంది. 4 నిమిషాలకు ఒక ప్రమాదం జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ బాధితులు ఎవరంటే పెడెస్ట్రియన్స్ అంటే పాదచారులు. నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎక్కువ మంది క్యాజువాలిటీ అవుతున్నారు. ఎందుకు అంటే వారు సరైన లైటింగ్ ఉండకపోవచ్చు, లేదంటే సిగ్నల్ పాటించకపోవచ్చు, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అంటే ఎదురుగా వచ్చే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు. ఈ అన్ని కారణాల వల్ల తర్వాత ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో జరగవచ్చు. ఎక్కువ ప్రమాదాలు కూడా ఎర్లీ అవర్స్ జరుగుతుంటాయి. సో దీనికి పాదచారులు ముఖ్యంగా బాధితులుగా ఉన్నారు. దీని తర్వాత బాధితులు మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు తర్వాత బాధితున్నారు. దేశంలో ఎక్కువ మంది మోటార్ సైకిలిస్టులే మరణించడం జరుగుతుంది. దాంట్లో కార్యక్రమం మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో మీ తండ్రికి, మీ అన్నకు, మీ బంధువులకు కూడా చెప్పాలి. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు వెళ్ళిపోవాలి. ముఖ్యంగా సెల్ ఫోన్ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కానీ, కార్ నడిపేటప్పుడు కానీ, మనం రోడ్డు దాటేటప్పుడు కానీ ఈ రోజుల్లో అది 170-80% మంది సెల్ ఫోన్ తోటి మాట్లాడుతుంటేనే పనులు చేస్తా ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా మానుకుంటే ప్రమాదాలని తగ్గించడం వల్ల అవుతున్నాం. అదేవిధంగా వెహికల్స్ నడిపేటప్పుడు రాంగ్ రూట్ నడవటము, ఆగి నడపటము, ఆ సెల్ ఫోన్ మెడలో పెట్టుకొని నడవటం, తర్వాత రోడ్ మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ ఆర్టీసీ బస్సులు కానీ, లేదంటే మన ప్రైవేట్ వెహికల్స్ కానీ ఈ ర్యాష్ గా పోవటం కానీ, తర్వాత ఈ పక్కలో ఎవరు కనపడరు. సో ఇటువంటి మేము కూడా పోలీసు తర్వాత ఆర్టీఐ వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఈ రోడ్డు మీద వైలేషన్స్ అన్నిటి కూడా కేసు వేయటము, పనిష్మెంట్ వేయటము, పని చేయటము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా జరుగుతుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మన 100కి 90 కూడా మనిషి వల్ల